వెల్కమ్ టు అవర్ షో కేక. మనం ఇప్పుడు గుణదల సెంటర్లో ఉన్నాం అనమాట. సో మరి ఈ గుణదల సెంటర్లో చాలా మంది కుర్రాళ్లే కనిపిస్తున్నారు నాకు. సరే మరి చూద్దాం మరి ఈ గుణదల సెంటర్లో ఎవరిది కేక పుట్టించే టాలెంట్ ఉంటుందో. లెట్స్ వాచ్. పేరేంటి? రమేష్. రమేష్, నీ దగ్గర కేక పుట్టించే టాలెంట్ ఏంటి? హ్యాండిల్తో జీరో కట్టిస్తాను. హ్యాండిల్తో జీరో వేస్తావా? ఐ మీన్ బైక్ మీద? బైక్ మీద. ఓకే, వెరీ నైస్. నీ పేరు? ధన. ధన, నువ్వేం చేస్తావు? బైక్ వీలింగ్ చేస్తాను. ఇతను బైక్ వీలింగ్ చేస్తాట. వెరీ నైస్. స్నేక్ కట్టేస్తాను. స్నేక్ కట్. ఆల్ వెరైటీస్ ఇన్ బైక్. అసలు బేసిక్గా నాకైతే బండి తోలడమే వచ్చు, కానీ వీళ్ళు బండి మీద చాలా చాలా చూపిస్తున్నారు. ఒకళ్ళేమో వీల్ బేసింగ్ అంటున్నారు, ఒకళ్ళేమో స్నేక్ కట్ అంటున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎక్స్ట్రా కేక పుట్టించే టాలెంట్ ఎవరి దగ్గర ఉంది? నీ పేరు సతీష్? ఓకే, అయితే మీది విజయవాడనా? విజయవాడ. ఓకే సతీష్, మరి సతీష్ అనగానే అందరూ ఒకసారి గట్టిగా అరుస్తున్నారు. నీ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే నేను బైక్ని ఏ రకంగా ఆడుకోగలను. ఆల్మోస్ట్ ఇంకా ఇదని లేదు, నాన్ స్టాప్ ఇంకా ఏదైనా చేయగలను. నాన్ స్టాప్గా ఏదైనా సరే బాగా ఆడేసుకుంటాట. మరి బైక్ని కూడా అలాగే ఆడేసుకుంటాట. మరి చూద్దాం ఎంత కేక పుట్టించే టాలెంట్ ఉందో. సో సతీష్, నువ్వు స్టంట్ చేస్తావా? ఈ డైరీ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా ధన, నువ్వు కూడా స్టంట్ చేస్తావు కదా. సో మరి ఇలాగా ఎక్స్ట్రా టాలెంట్, కేక పుట్టించే టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ సతీష్ దగ్గర నుంచండి. సార్ నీ పేరు? రమేష్. ఇతని పేరు రమేష్. నీ పేరు? సుధీర్. సుధీర్. నీ పేరు? ధన. ధన. నీ పేరు? సాయి. సాయి. సాయి, నువ్వేం చదువుతున్నావు? 10th అయిపోయింది. 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చాట సాయి. మరి నువ్వేం చేస్తావు? ఫ్రంట్ వీల్ లేపు. ఫ్రంట్ వీల్ లేపుతాట బండిదే. వెరీ నైస్. అయితే ఓకే, అయితే సతీష్, మరి నాకు తెలిసి గ్యాంగ్ మొత్తం లీడర్గా కనిపిస్తున్నాడు సతీష్. నీ పేరు? వంశీ. మీరేం చేస్తారు? స్టాండ్ జీరో కట్. స్టాండ్ జీరో కట్టట అంటే స్టాండ్తో జీరో కట్టేస్తావా బండి మీద? వెరీ నైస్. మరి చూడాలి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే మనం చాలా మటుకు స్పోర్ట్స్ ఛానల్స్లోనే చూస్తాం అలాగా బైక్లో ఆడుకోవడము. మరి మన విజయవాడలో ఇంతమంది బైక్లను ఆడుకుంటారట. ఎంత బాగా ఆడుకుంటారో చూద్దాం. లెట్స్ వాచ్. సో మరి ఈ కేక పుట్టించే టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి లక్ష్మీదేవి సొంతం అయిపోతుంది. మరి అక్షరాల నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. లెక్కడదాం. 1 2 3 4 ఒకసారి అంటే గట్టిగా కేకనండి. సో మరి సతీష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఈ డబ్బులు ఇతనికి వెళ్ళిపోతున్నాయని. ముందే లాగేసుకుంటున్నాడు, కానీ స్టంట్ చేసాక అయితే అతనికి. ఓకే సతీష్, హీరో హోండా కరిస్మా 225cc దీని మీద స్టంట్ చేస్తాట సతీష్. సతీష్, దీని మీద ఏం స్టంట్ చేస్తావు? ఫ్రంట్ వీల్ లేపుకుని బ్యాక్ వీల్తో వెళ్ళిపోతాను. ఫ్రంట్ వీల్ లేపుకుని బ్యాక్ వీల్తో అలా వెళ్ళిపోతాట. ఈ స్టంట్ ఎన్ని నుంచి ప్రాక్టీస్ చేస్తా? 3 months నుంచి. 3 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట. చూద్దాం ఎంత బాగా చేస్తాడో. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. సతీష్ ఒక్కసారి అందరికి గుండె జల్లు అనిపించింది. నీకేమనిపించింది? నాకు కూడా జల్లు ఉంది. సతీష్ కూడా చాలా జల్లు మందిట. 3 నెలల నుంచి చేస్తున్నాడు, కానీ పర్ఫెక్ట్ గా సూపర్ గా చేశారు. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. ఎనీవేస్, సతీష్ సూపర్ చేసావు. అందరు గట్టిగా కేక. సో నా నెక్స్ట్ పార్టిసిపెంట్ ధన ఇక్కడే ఉన్నాడు. హాయ్ ధన. హాయ్. ఓకే, అయితే ధన ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ చదువుతున్నాడు. ఏ కాలేజ్? నలంద కాలేజ్ లో ధన డిగ్రీ చదువుతున్నాడు. సో మరి ధన స్టంట్ చేస్తాడు. నీ బైక్ ఏంటి? పల్సర్ 180cc మీద స్టంట్ చేస్తాట ధన. చూద్దాం ఎంత బాగా చూస్తా. ఆల్ ది బెస్ట్. ఓకే ధన, మరి నువ్వు ఈ బైక్ మీద పల్సర్ 180cc బండి నువ్వు ఏ స్టంట్ చేయబోతున్నావు? స్నేక్ కట్. స్నేక్ అంటే ఎలా చేస్తావు? స్నేక్ ఇలా పాగుతున్నా అలా వెళ్తావా? ఓ నిజంగా చాలా డేంజర్. స్నేక్ ఇలా వెళ్తుంటా, బైక్ మీద కూడా అలాగే వెళ్ళిపోతాట ధన. ఓకే, ఆల్ ద బెస్ట్ ధన. ఇంతకీ ఈ స్టంట్ నువ్వు ఎన్ని నెలల నుంచి ప్రాక్టీస్ చేసావు?
అలా నేను 11 ఇయర్స్ నుంచి బైక్ తోలుతున్నాను. 11 ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు నువ్వు డిగ్రీ సెకండ్ ఇయరా? డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే 11 ఇయర్స్ నుంచి బైక్ తోలుతున్నట్ట. మరి ఈ స్టంట్ ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నట్ట. చూద్దాం ఎంత పర్ఫెక్ట్ గా చేస్తాడు స్టంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. ఎలా చేశాడు? నిజంగా సూపర్ చేసావు ధన, చాలా బాగా చేసావు, చాలా అద్భుతంగా చేశాడు. నెక్స్ట్ స్టంటర్ నా దగ్గర ఉన్నాడు. నీ పేరేంటి? భార్గవ్. భార్గవ్. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు భార్గవ్. ఓకే భార్గవ్, నీది యమహా గ్లాడియేటరా? ఓకే అయితే మరి యమహా గ్లాడియేటర్, మరి నువ్వే స్టంట్ చేస్తావు? నేను స్టాపీ చేస్తాను. స్టాపీ అంటే ఇప్పుడు బ్యాక్ వీల్ని పైకి లేపుతాను. అందరూ మామూలుగా ఫ్రంట్ వీలే లేపుతారు, ఓకే, దీనిలో బ్యాక్ వీల్ లేపుతారు. సో ఓకే, ఇప్పటి వరకు మనం ఫ్రంట్ వీల్ లేపడం చూసాం, స్నేక్ రైడింగ్ చూసాం. ఇతను స్టాపీ చేస్తాట అంటే బ్యాక్ వీల్ పైకి లేపుతాట. మరి ఎంత బాగా చేస్తాడో చూద్దాం. ఆల్ ది బెస్ట్ భార్గవ్. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఈ హాట్ షోలో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.